బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు తెలంగాణలో తమకు 12 సీట్లు ఇవ్వమని తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. 12 సీట్లు వస్తే ఏం చేస్తారట? సంవత్సరంలోగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఏర్పాటు చేస్తారట. 12 పార్లమెంటు సభ్యులకు రాష్ట్రంలో శాసనసభకు సంబంధం ఏమిటి? 12 పార్లమెంటు సీట్లు వస్తే పార్లమెంటులో 12 మంది హాజరు కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్తున్నారు? 12 పార్లమెంటు సీట్లు ఇస్తే 1 ఇయర్లో తెలంగాణలో కేసీఆర్ పాలనను ఏర్పాటు చేస్తామంటున్నారు. అంటే ఏమి సందేశం ఇస్తున్నారు? ఇప్పుడు మాకు 12 సీట్లు ఇవ్వండి, తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గట్టిగా కొట్లాడగలిగేది మేమే అంటే అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో ఏ గవర్నమెంట్ వచ్చినా తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం కొట్లాడగలిగే సత్తా మాకేముంది, 12 సీట్లు మాకిస్తే పార్లమెంట్లో మేము మా సత్తా చూపిస్తామంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కేటీఆర్ అట్లా మాట్లాడట్లేదు. ఇక్కడ 12 సీట్లు ఇస్తే సంవత్సరంలో కేసీఆర్ పాలన ఏర్పాటు చేస్తారట తెలంగాణలో. అంటే అర్థం ఏమిటి? ప్రజలు ఎన్నుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోస్తారా? 5 ఏళ్ల కోసం కదా ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అవకాశం ఇచ్చింది. 5 ఏళ్ల కోసం కదా కాంగ్రెస్కు మెజారిటీ ఇచ్చింది. అంటే ప్రజలిచ్చిన మెజారిటీతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు బతకనియరన్నమాట. అంటే ఎట్లా కూల్చివేస్తారు? శాసనసభ్యుల్ని నయాన్నో భయాన్నో బెదిరించో కొనుగోలు చేసో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించో కూల్చివేస్తారు. దేశంలో ప్రభుత్వాలను కూల్చివేసే పని చేస్తున్నది బీజేపీ. ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసే పని చేస్తున్నది బీజేపీ. తనతో విభేదించేటువంటి పార్టీలు పరిపాలించే రాష్ట్రాల్లో ఇట్లాంటి దాడులు చేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటి విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడవలసిన బీఆర్ఎస్ తమకు 12 పార్లమెంటు సీట్లు వస్తే ఈ పని చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అని అంటే ఏ సంకేతాలు ఇస్తున్నారు? బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఏ సంకేతం తెలంగాణ ప్రజలకు ఇస్తున్నారు? ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ ప్రజలు నమ్మారు మిమ్మల్ని. తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడాలి, రాష్ట్రాల హక్కులను అధికారాలను వాటి కోసం కొట్లాడాలని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రభుత్వాలను కాపాడుకోవాలని, వీటి కోసం కదా ప్రాంతీయ పార్టీలు కొట్లాడాల్సింది. దేశంలో ప్రాంతీయ పార్టీలకు ఏమైనా గౌరవం దక్కింది అని అంటే, ప్రతిష్ట వచ్చింది అని అంటే కేంద్రంతో ఇలాంటి విషయాల్లో కొట్లాడినప్పుడు వచ్చింది. కానీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు 5 ఏళ్ళ అధికారంలో ఉండమని చెప్పేసి ఎన్నుకున్నటువంటి ఒక పార్టీ ప్రభుత్వాన్ని మాకు 12 పార్లమెంట్ సీట్లు ఇస్తే కూల్చివేస్తామనేటువంటి సంకేతం ఇస్తే బీఆర్ఎస్ను ఎందుకు ఎన్నుకోవాలి ప్రజలు? నిన్నగాక మొన్న ప్రజలు ఓటేసి గెలిపించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం ఓట్లేయాలా బీఆర్ఎస్? ఎందుకు ఓట్లేయాలి? ఇంతటి అప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పిలుపు ప్రజలకే ఇస్తున్నారు అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇదే? అంటే ఏదో ఒక జాతీయ పార్టీ ఆశీర్వాద బలం లేకుండానే బీఆర్ఎస్కి ధైర్యం వచ్చిందా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. మరి ఇప్పుడు కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఈ రూపంలో బీజేపీతో చేతులు కలిపితే అసలు బీఆర్ఎస్ ఉంటుందా? ఇది కదా వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బతకాలి అని అంటే బీజేపీతో కొట్లాడకుండా, బీజేపీ విధానాలను వ్యతిరేకించకుండా, బీజేపీని అధికారంలోకి రాకుండా చూడకుండా బీఆర్ఎస్ బతుకుతుందా? ఇది బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది. బీజేపీ విధానాల మీద కొట్లాడాల్సింది పోయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం నాకు ఓటేయమంటున్నారు. ఇదెక్కడి నినాదం? ఇంతటి అప్రజాస్వామికమైనటువంటి నినాదంతో రేపు రాష్ట్రానికి మేలు చేయగలరా? కేసీఆర్ గారు పెద్ద ఎత్తున బస్సు యాత్ర చేస్తారు, మంది మార్బలంతో కదులుతున్నారు. బహుశా బీఆర్ఎస్ శ్రేణులకు ఒక ధైర్యాన్ని ఇచ్చేందుకు, రాష్ట్ర ప్రజానీకానికి
బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నది, బలంగానే ఉన్నది అనేటువంటి ఒక సంకేతం పంపడం కోసం అయి ఉండొచ్చు. మంచిదే. కానీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడగలను అనేటువంటి సంకేతాలు ఇస్తే బీఆర్ఎస్ బతుకుద్ది తప్ప, బీఆర్ఎస్ శ్రేణుల్ని నిలబెట్టుకోగలుగుతారు, ఓటర్స్ని నిలబెట్టుకోగలుగుతారు తప్ప, ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి మా కోటేయండి అని అంటే ప్రజలు అంగీకరిస్తారా? అందుకని బస్సు యాత్ర చేసినా, బస్సు వెనక్కి కొన్ని వందల వాహనాలు పెట్టుకొని హంగామా చేసినా దానివల్ల ప్రజలకు విశ్వాసం రాదు. నిన్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోటేసిన ప్రజలకు ఒక విశ్వాసం రావాలి అని అంటే విధానపరంగా సరిగ్గా ఉండాలి. సరైన విధానాన్ని ప్రజల ముందు ఉంచగలిగితే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది బీఆర్ఎస్ మీద. ఎస్, వెంటనే మెజారిటీ రాకపోవచ్చు. ముందు బీజేపీని రాకుండా చూస్తే, బీజేపీ బలపడకుండా చూస్తే 5 ఏళ్ళు ఓపిక పడితే మళ్ళా కొట్లాడవచ్చు కదా. అంతా అయిపోయిందనుకున్న కాంగ్రెస్ 10 ఏళ్ళు ఓపిక బట్టి ఈరోజు అధికారంలోకి రావడం మనం చూస్తున్నాం. నేను బీఆర్ఎస్కి ఆ మాత్రం ఓపిక ఎందుకు లేదు? ఇంత తొందరగా పదవుల కోసం ఆరాటం, ఆ ఆరాటంలో ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకోవటం. అందుకని ఒక స్పష్టమైన సరైన విధానం లేకుండా తమ ఓటింగ్ని తాము కాపాడుకోవడం కష్టమైంది. బీఆర్ఎస్ నాయకత్వం ఇది గమనించాలి. సరైన రాజకీయ విధానాన్ని తెలంగాణ ప్రజలు ముందుంచగలిగారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు నన్ను ఒక మాట అన్నారు. నా బిడ్డ కవితను అరెస్ట్ చేస్తే జైల్లో పెడితేనే నేను భయపడలేదు, బీజేపీ బెదిరిస్తే బెదురుతామా అని అన్నారు. మంచి మాట చెప్పారు. కానీ ఈ మాత్రం చెప్పడానికి ఇంతకాలం పట్టింది. కానీ చెప్పాల్సింది ఇంతే కాదు కదా. కవితను జైల్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు బీఆర్ఎస్ని అని అనాలి కదా కేసీఆర్ నాయకత్వం. మోడీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు అని కేసీఆర్ గారు అనాలి కదా. అది వాస్తవం కదా. ఆ మాట అనకుండా ఎందుకు కేసీఆర్ గారు వెనక ముందాడుతున్నారని ప్రశ్న సహజంగానే తెలంగాణ ప్రజలకు వస్తుంది. అందుకని బీఆర్ఎస్ నాయకత్వం పరిశీలించుకోవాలి, తమ విధానాన్ని పునఃపరిశీలన చేసుకోవాలి, సరైన దారిలోకి రావాలి.